మరి అంతమంది ఫాలోవర్స్ ఉండేటువంటి పేజ్ ఎగిరిందంటే మరి మనోడు మరి ఏమి ఆ రోజు కూడా ఉనింది అంటే మీరు ఆలోచన చేయండి బా ఎరుపు రంగు కనపడిన రోజు మరి ఇదే అయిన రోజు కూడా ఉనింది, ఫేస్బుక్ ఉనింది, అన్ని ఉన్నాయి. మరి ఈ రోజు ఏమి వీడియో చూసింటే పోయింటాది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రజలారా. నమస్కారం ప్రజలారా. మన పార్టీకి సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉన్నదో మింగింది. మరి దేనికి మింగింది? మరి ఏమన్నా గోరెంట్ల మాధవ్ గారి మరి వీడియోలు ఏమన్నా దాంట్లో అప్లోడ్ చేశారా, లేకుండా ఉంటే ఇంకా వేరే ఇతర వేరే రకరకాలైనటువంటి వీడియోలు ఏమన్నా దాంట్లోకి షేర్ చేసినారా? సరే, ఎందువల్ల పోయింది ఏందనే విషయాన్ని మనం చర్చించబోయే ముందుగా మన సాక్షిలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ కూడా ఒకటి, అది ఏమి రాశారు ఏందనేది చూద్దాం ప్రజలరా. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి, వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్ని అందుబాటులో లేకుండా చేయడం హేమంట, చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ జగన్ మండిపాటు అని చెప్పి రాశారు. మరి మామూలుగానే పాటుపడ్డు మరి మండిపాటు పడ్డాడంటే ఇది మనం ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి విషయమే. అంటే ఫలితాలంతా ఆశాజనకంగా లేకపోయినప్పటికీ మనం ఖచ్చితంగా చర్చించాలా. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో మనం ముందుకు కొనసాగేటువంటి మన సోషల్ మీడియా, మరి అదేవిధంగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఏ విధంగా వాళ్ళ కొడుకుని మలుచుకొని ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వింగుకంతా కూడా పెద్దవాడిని చేసి ఈ బుద్ధి మరి సరే వేరే వాళ్ళు ఇచ్చారు, వేరే వాళ్ళు వచ్చారు, అది జరుగుతూ ఉంటుంది. సరే, ఇదేందో చూద్దాం. ప్రభుత్వ అక్రమాలు, అవకతవకలు, వైఫల్యాలను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తున్నామంట. యాడ చేస్తారు మరి? ఫేస్బుక్ కూడా ఎందుకు తీసేసినాడు? సరే జగన్న, ఇన్ని బాగున్నాయి, సరే ఇది మనం ఒక్కొక్కటిగా చర్చిద్దాం, ఇబ్బందిలే. కానీ ఇప్పుడు ఆ వీడియోలు ఏయో వాళ్ళు అప్లోడ్ చేశారో దాంట్లోకి షేర్ చేశారు, ఏదో జరిగింది మొత్తానికి. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సజ్జల భార్గవరెడ్డి కానీ నీకు చూపించారా అనేది నా పాయింట్. ఎందుకంటే మరి పార్టీని శివన్న దగ్గర నుంచి లాక్కుదుబ్బి మనం ఈరోజు ఇంత టోలమై 151 సీట్లతో మనం ముఖ్యమంత్రి, ఈ పొద్దు మనం మళ్ళీ 5 సంవత్సరాలు మన పరిపాలన చూసిన తర్వాత గ్యారాకు వచ్చి సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మనం ఏ విధంగా ప్రచారాలు చేస్తాం, ఏ విధంగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టి మరీ ముఖ్యంగా మరి కోట్ల రూపాయలు వెచ్చించి మనం ముందుకు పోయినటువంటి క్రమంలో ఈ సజ్జల భార్గవరెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు అబ్బవ బెడ్లో ఓళ్ళు ఎంత తిన్నారో మరి నీకు ఆ వీడియోలైనా చూపించినారా? ఇంత లెక్క ఖర్చు పెట్టావు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు సోషల్ మీడియాకు, నీకైనా చూపించినారా ఆ వీడియో? ఏం వీడియో వాళ్ళు చూసుంటారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్తో ఒకసారి కింద చెప్పండి బా. అదేవిధంగా ప్రభుత్వ అక్రమాలు, అవకతవకలు, వైఫల్యాలను సాక్ష్యాధారాలతో బయట పెడుతున్నారంట. మరి బయట పెడితే ఓడు ఎందుకు ఆ ఫేస్బుక్ ఓడు ఆ కమ్యూనిటీ ఆ గైడ్ లైన్స్ ఏవో ఉంటాయి, వాటిని ఫాలో కాకుండా మరి ఇష్ట ప్రకారం మనం వీడియోలు అంటే గోరెంట్ల మాధవ్ వీడియో అప్లోడ్ చేసేప్పుడు ఇలా ఏం కాలా మరి లేదో పెద్ద వీడియోనే చూసిట్టున్నారన్నా. మరి 5 నిమిషాల వీడియో చూశారు, మరి ఏమి కథ, అది ఏ దేశం వీడియో, ఈసారి ఎట్టోలే ఏమన్నా కానీ. మరి అదేవిధంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీస్తున్నాం, ఇబ్బంది లేకపోతే ఏమవుతుంది? ఏ రోజైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా మన గురించి అనుకుంటారు, ప్రజలలో స్పందన ఏ విధంగా ఉండాలి, మన పాలన ఏ విధంగా ఉన్నది, ప్రజల్లో నానుడి మన గురించి ఏ విధంగా ఉన్నదని ఆలోచన చేసుకుంటే ఈరోజు ఇది పెట్టి ఉండేది కాదు. మరి అదేవిధంగా సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఎటువంటి వ్యాఖ్యలు చేయించినాం మనం. మరి సొంత చెల్లెళ్ళు షర్మిలమ్మ గారి మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం, ఏంది కథ, ఏంది వ్యవహారం ఉన్నా, ఏం చిన్న కథ. అదేవిధంగా వాటి గురించి ప్రశ్నించిన వారిపై చంద్రబాబు సర్కార్ కేసులు పెడుతుంది. సోషల్ మీడియాలో ఆ పోస్టులు ప్రజలు చూడకుండా నిరోధిస్తుంది అంట. వాయమ్మ, చిన్న కథ కాదా? కేసులు పెట్టాలంటే మనం మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో కేసులు, సిఐడి కేసులు పెట్టినటువంటి చరిత్ర మంది. సోషల్ మీడియాలో ఎవడైనా ఒక పోస్టు పెడితే దాన్ని సోషల్ మీడియాలో దాన్ని ఇంకా సిఐడి కేసులు ఇంకా ఓయమ్మ మచ్చుగా చేసాం బా. ఇట్లాంటి ఇదేం కొత్త కాదు మనకు. అదేవిధంగా ఇది ఆందోళన ధోరణి అంట, ఆందోళనకర ధోరణి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం,
ఈ ఖచ్చితంగా ఇది జగన్ అన్న చెప్పినాడంట, వీళ్ళు రాశారు, జగన్ మండిపాటు అని వీళ్ళు రాశారు. అన్నను ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అని చెప్పి ఒకసారి పలకమనండి, మళ్ళీ మాడదేమన్నా ఉంటే. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే మా అధికారిక పేజీని పునరుద్ధరించండి. ఒరే ఇది అన్న చదవగలుగుతాడా? ఇది అయ్యే పనేనా? లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టీకరణ. కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, అదేవిధంగా పిఎంఓ, కేంద్ర ప్రసార సమాచార శాఖ మెటా ఫేస్బుక్ను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్టులు, అదేవిధంగా సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ ట్యాగ్ అంట. అంటే ఇవన్నీ పెట్టి చేయండి అని అన్న చెప్పినట్టు. అన్న బొక్క ఇవన్నీ చెప్తాడా? ఆయనకి ఇంకేం పని లేక ఇవన్నీ చెప్తాడా? ఆడ కూర్చొని నోట్ల గట్ల ఎన్ని వచ్చాయి ఏందని లెక్కేసుకోవటమే తప్ప. ఇంకొక విషయం ఏంటంటే ప్రజలారా, ఈడ మన వైసీపీ పార్టీకి సంబంధించి అఫీషియల్గా ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకా ఎక్స్ కావచ్చు, వేదికగా చేసుకొని ఎన్నో రకాలైనటువంటి వీడియోలను మనం వాటిలో పంపిస్తూ ఉంటాం. మరి అదేవిధంగా గతంలో చూస్తే అన్న పుట్టినరోజు నాడు మరి రపరప మరి ఏమి కోసినారు, మరి ఏ విధంగా ఏ రంగు వర్ణాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అంతా కూడా చూపించినారు, ఏ రంగు వర్ణాన్ని మన అన్నకు తిలకాలు దిద్దినారు, మరి అన్న ఫ్లెక్సీల మీద కూడా ఆ మోగజీవాలను ఎత్తి ఏ విధంగా చేసినారు ఏందనేది గతంలో మనందరం కూడా చూసినాం. మరి అదేవిధంగా యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇట్లా ఎక్స్ కానీ, ఇన్స్టా కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని వాటిని ఏమంటారా కమ్యూనిటీ గైడ్లైన్సో లేదంటే ఇంకొకటి ఏదో అంటారు. మరి వాటన్నిటికీ మనం అనుసరించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం మనం నడుచుకోవాలా. మనం నడుచుకుంటే ఇంత దూరం జరిగి ఉండదు బతుకు. మరి అది కూడా మరి అంతమంది ఫాలోవర్స్ అంటే ఉండేటువంటి పేజ్ ఎగిరిందంటే మరి మనోడు మరి ఏమి ఆ రోజు కూడా ఉనింది. అంటే మీరు ఆలోచన చేయండి బా, ఎరుపు రంగు కనపడిన రోజు మరి ఇదే అయిన రోజు కూడా ఉనింది, ఫేస్బుక్ ఉనింది, అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు ఏమి వీడియో చూసింటే పోయింటుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రజలారా. నా బాధ ఏమి లేడా, అన్న పాపం చాలా అమాయకుడు, అబ్బుల కొడుకులు ఇద్దరే చూసి ఏమన్నా ఇది చేసినారా, లేకంటే మనోడికి కూడా పూర్తి వీడియో చూపించినారా, లేకంటే ఏమన్నా 5-10 సెకండ్లు ఏమన్నా చూపించినారా, లేకంటే ఎందుకు పోయింది అసలు? మన పార్టీ ప్రణాళికలన్నీ దాంట్లో వచ్చాయి. మనం ఏమి చేస్తాం, మనం ఎక్కడ రపరప అంటాం, ఎక్కడ రపరప అనిచ్చాము, ఏడ కారులతో తొక్కిచ్చాము, ఏడ మామిడికాయలన్నీ ట్రాక్టర్తో పోసి వాటిలో తొక్కించుకుంటా ఎట్టబోవాలా, మనం ఏ విధంగా ఎలివేషన్లు వేయాలా, ఏ విధంగా మనం కూటమి నాయకుల్ని ప్రశ్నించాలా ఏందనేది రకరకాలుగా వివిధ రకాలుగా మనం ఆ గైడ్ లైన్స్ని కూడా పాటించకుండా మనం చేసిన రోజు కూడా మన ఫేస్బుక్ పేజ్ ఉండిందే. మరి ఈరోజు పోయింది ఎందుకో? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినాడా భార్గవరెడ్డికి, ఒరే ఫేస్బుక్ పేజ్ ఎగరగొట్టాలా, జగన్ సోషల్ మీడియాకి డబ్బులు తక్కువ ఇస్తున్నాడు, సోషల్ మీడియా నడిపించమని చెప్పి ఇంత బడ్జెట్టే ఇచ్చినాడు, అధికారంలో ఉన్నప్పుడు అంటే ప్రజాధనాన్ని దొబ్బినాడు, ఇచ్చినాడు, అన్నీ జరిగినాయి. మరి ఈరోజు అధికారం కోల్పోయింది, మళ్ళీ అధికారంలోకి రావాలంటే మరి అన్ని కోట్లు కాకుండా ఎక్కువే ఖర్చు పెట్టాలి. కానీ మరి నెలబుద్ధి ఇంత తక్కువ ఇస్తున్నాడు, ఈ పేజ్ ఏమన్నా ఎగర దొబ్బుదామని ఏమన్నా ఇద్దరు ప్లాన్ చేసుకొని ఏమన్నా చేసినారా అనేది కూడా ఈడ అనుమానాలు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే వ్యక్తం చేస్తూ ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ మన ఫేస్బుక్ బాని, ఇన్స్టాగ్రామ్ బాని, ఎక్స్ బాని, లేకపోతే యూట్యూబ్ బాని ఏది పోయినా కూడా అన్న కోసం పనిచేసేదానికి సీమరాజా ఉన్నాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మనం చూసిన ఆ వీడియోలు ఖచ్చితంగా మీరు అన్నకు చూపించినారా లేదా అనేదే నా పాయింట్. ఇక్కడ రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అన్నకు ఫోనే లేదు, అది వేరే విషయం, అది ఇంకొక ఫోన్ ఉంటుందా లేకంటే అది నీకు అవసరం లే అన్ని కూడా. కానీ అన్నకు చూపించినారా లేదా, అన్న ఆ వీడియోలు చూసినాడా లేదా, మీరే చూసేమన్నా ఈరోజు ఈ పరిస్థితికి దిగజార్చినారా అనేది కూడా నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.